గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి పర్సంటేజ్లో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అందులో బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది నార్మల్ బేసిక్ తర్వాత ఇంకొంచెం నెక్స్ట్ వీడియోలో పర్సంటేజ్లో హార్డ్ క్వశ్చన్స్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి if 49% of x is equals to y, then y% of 50 is. ఫస్ట్ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, 49% of y, 49% of x is equals to y అంటే ఈ వైది ఈ టోటల్ టర్మ్ అన్నట్టు. ఇప్పుడు కింద ఈ 49% అంటే దీన్ని మనం 100గా రాసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ అంటే ఏంటిది, ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది వై. ఇప్పుడు y% of 50, y% of 50 అంటే ఏంటిది, ఇది ఈ టర్మ్ మొత్తం వైకి ఈక్వల్స్ టు అన్నప్పుడు దీన్ని y%గా ఇంటూ 50గా రాసుకోవాలి. అంటే 49x 100, ఇది y% అయిపోయింది, ఇంటూ 50. ఇప్పుడు దీన్ని డివిజన్ చేస్తే ఎంత వస్తుంది మనకు, 0.49x ఇంటూ 50 అవుతుంది. చేస్తే ఎంత వస్తుంది, 24.5% ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, a basket contains 350 eggs if 12% of the eggs are rotten. rotten అంటే ఏంటిదంటే ఎగ్స్ బ్రోకెన్ అయినాయి లేకపోతే ఖరాబ్ అయినాయి, దాన్ని మనం rotten అని అంటాం. how many eggs are good enough to be sold? ఇక్కడ మనం పర్సంటేజ్లో మనకు 12% అనేది ఖరాబ్ అయినాయట ఎగ్స్. ఇంకా ఎన్ని ఎగ్స్ అనేవి మనం అమ్మగలుగుతాము అని అడుగుతుంది. నార్మల్గా మనం పర్సంటేజ్ అనేది 100తో చేస్తాం కదా. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ 12%ని -100% అంటే ఏంటిదంటే 12 - 100 చేయండి. చేస్తే ఎంత వస్తుంది, 88% వస్తుంది. అవునా కాదా? ఇప్పుడు మనకున్న బాస్కెట్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, 350 ఎగ్స్ ఉన్నాయి. 350 ఇంటూ 88/100 చేయండి. చేస్తే 308 వస్తుంది ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 5/9 of 11/14 of 42% of 540 ఈక్వల్స్ టు, ఇక్కడ మనం ఈ వాల్యూ అనేది ఎంత వచ్చిందో కనుక్కోవాలి. ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ ఈక్వేషన్ని సింప్లిఫికేషన్ చేయాలి. ఈ ఈక్వేషన్ సింప్లిఫికేషన్ చేయాలంటే ఏమవుతుంది, 5/9 ఇంటూ హాఫ్ అంటే ఏంటిది, ఇంటూ అన్నట్టు. క్వశ్చన్లో మనకు హాఫ్ అని ఇస్తే ఇంటూ చేయాలి. 42% అంటే ఎంత, 42/100 ఇంటూ 540. మీరు ఇక్కడ చాలా వరకు మనకు మ్యాథ్స్లో అంటే ఆటోమేటిక్లో మనకు సింప్లిఫికేషన్సే అడుగుతారు. మనకు సింప్లిఫికేషన్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ టేబుల్స్ రావాలి. టేబుల్స్ అనేవి వస్తే మీరు సింప్లిఫికేషన్ అనేది తొందరగా క్యాలిక్యులేషన్ చేసేస్తారు. ఫస్ట్ ఇది ఉంది కదా, దీనిలో ఇది ఏ టేబుల్లో పోతుందనే చూడాలి. ఫస్ట్ ఈ 5/9 11/14 అనేది ఇవనేవి ఏ టేబుల్స్లలో కూడా పోవు. నెక్స్ట్ టర్మ్స్ చూడండి, 11/14 42/100. ఇందులో మనం చూసుకుంటే ఇది 14 1s అండ్ ఇట్ ఈస్ 14 3s పోతుంది కటింగ్. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ని చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ టర్మ్ ఉంది కదా, 540 ఉంది, ఇక్కడ 5/9 ఉంది. ఈ టర్మ్ ఏమన్నా కట్టింగ్స్ పోతుందో చూడండి. చూస్తే ఇది 9 1s పోతుంది, ఇట్స్ 9 6s 54 అంటే 0 యాస్టీస్గా పెట్టుకుందాం. సో ఇప్పుడు మనకు మిగిలిన ఎంత, ఇక్కడ 5 మిగిలింది, ఇక్కడ 60 మిగిలింది. 5 ఇంటూ 60 ఎంత అవుతుంది, 300. 5 ఇంటూ 60 300. ఇక్కడ మనకు ఒక 100 ఉంది కదా, ఈ 100తో చేయండి. చేస్తే ఎంత వస్తుంది, 3 వస్తుంది. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. సో మనకు 3 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకేం మిగిలినాయి, ఇక్కడ 11 మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది. సో 11 ఇంటూ 3 ఇంటూ ఇక్కడ ఒక 3 చేస్తే ఎంత వస్తుంది, 99 వచ్చింది. ఇప్పుడు మనకు ఆన్సర్ 99 -45. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఇటు పంపించండి. అప్పుడు ఏమవుతుంది, -45 + 99 ఇదెంత అవుతుంది, యాడ్ చేయండి. యాడ్ చేస్తే 144x² పెట్టుకుందాం దీన్ని. ఈ 144 అనేది 12² ఈజ్ 144.
x is equals to 12 is our answer. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీకు ఇది చూస్తే చాలా పెద్ద పెద్దగా అనిపిస్తుంది, కానీ మీకు టేబుల్స్ అనేది వస్తే మీరు ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద వెయిట్ ఆఫ్ ఎ బేబీ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 32 kgs to 6 kgs in 3 months. The percentage increased in weight of the babies. అంటే ఒక బేబీది వెయిట్ అంట 32 kgs నుండి 6 kgsకి ఇంక్రీజ్ అయిందంట 3 monthsలో. పర్సెంటేజ్ ఇంక్రీజ్ అంటే ఎంత పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అయింది బేబీది అని అడుగుతున్నారు క్వశ్చన్లో. మనకు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ ఆ క్వశ్చన్లోనే ఉంటుంది. జస్ట్ మనం ఆ క్వశ్చన్ని అర్థం చేసుకోగలిగితే మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఫస్ట్ నార్మల్గా ఇంక్రీజ్డ్ ఆఫ్ వెయిట్. నేను ఈ స్టెప్స్ అనేది ఎందుకు రాస్తున్నా అంటే మీ అందరికీ అర్థం అవ్వడానికి రాస్తున్నాను. ఇంక్రీజ్డ్ వెయిట్ ఎంత 3 kgs to 6 kgs. సో మనం మైనస్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు దీనికి డిఫరెన్స్ వాల్యూ అనేది తెలిస్తే పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ అనేది తెలుస్తుంది. 3.2 kgs మైనస్ 6 kgs. దీనిలోకి వెళ్ళి దీన్ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది 2.8 kgs వస్తుంది కదా. ఈ 2.8 బై మనకు ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 3.2, ఈ 3.2 ఇంటూ 100 చేయండి. ఈ పాయింట్ తీసేస్తే మనకు ఎంత వస్తుంది 28/32 ఇంటూ 100. దీన్ని సింప్లిఫికేషన్ చేయండి, చేస్తే 87.5% వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.